అండ్ నేను మీ డాక్టర్ జి అజయ్ కుమార్, యూరాలజిస్ట్ అండ్ పీడియాట్రిక్ యూరాలజిస్ట్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. సో ఇప్పుడు దాకా మనం రాళ్లు దేని వల్ల వస్తున్నాయని అనుకున్నాం. సో ఈ కిడ్నీలో రాళ్లు మనకు ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే మనకి లెస్ దాన్ 5 mm దాకా అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇనిషియల్ స్టేజ్ లో మనకి ఏదన్నా బ్యాక్ పెయిన్ అనమాట. అంటే మనకి కిడ్నీస్ యూజువల్లీ ఏంటంటే పొట్టలో బ్యాక్ సైడ్ ఉంటాయి, అంటే ఊపిరితిత్తులు తీసుకునే రిబ్స్ కింద బ్యాక్ సైడ్ దేర్ ఆల్ ప్రొటెక్టెడ్ అనమాట, 2 కిడ్నీస్ మనకి. సో కొంతమందికి ఏంటంటే ఎక్టోపిక్ కిడ్నీస్ అంటాం, అంటే కిడ్నీస్ నార్మల్ పొజిషన్ లేకుండా వేరే పొజిషన్ ఉండొచ్చు. సో అప్పుడు మనకి ఏంటంటే బ్యాక్ పెయిన్ రాకుండా ఫ్రంట్ కూడా రావచ్చు, బట్ రేర్ అనమాట. అలాంటి చాలా రేర్ కండిషన్స్. సో మనకి బ్యాక్ పెయిన్ వచ్చినా, ఏదైనా వామిటింగ్స్ వచ్చినా, ఏదైనా యూరిన్ పోసెడ్ మంట వచ్చినా, ఇవన్నీ ఏంటంటే స్టోన్ లక్షణాలు అనమాట. సో ఒకసారి మనకి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మనం ఇనిషియల్లీ డయాగ్నోసిస్ చేసుకునేది బై సింపుల్ అల్ట్రాసోనోగ్రఫీ చేసుకుంటాం. స్కానింగ్ చేసిన తర్వాత మనకి స్టోన్ ఎంత ఉంది, సైజ్ ఏంటి అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత దానికి మనం నెక్స్ట్ వచ్చి సిటీ స్కాన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో సిటీ స్కాన్ లో స్టోన్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ దాని సైజ్ ఎంత, హార్డ్నెస్ ఎలా ఉంది, ఎన్ని స్టోన్స్ ఉన్నాయి మనకి, ఎక్కడెక్కడ ఉన్నాయి. సో దానికి మనకి ఏంటంటే సర్జికల్ ప్లాన్, అంటే మనం సర్జరీ చేయాల్సి వస్తుందా లేదా మెడిసిన్స్ పెట్టుకోవాల్సి వస్తుందా అనేది సిటీ స్కాన్ బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. సో బిఫోర్ అల్ట్రాసోనోగ్రఫీ, సిటీ స్కాన్ మనం బేసిక్ టెస్ట్ లో అదే చేసేది ఏంటంటే సింపుల్ యూరిన్ టెస్ట్. సో యూరిన్ లో ఏమన్నా వస్తుందా లేదా ఏమన్నా ఆర్బీసీ వెళ్తుందా, అంటే స్టోన్ మనకి కిడ్నీలో మూవ్ అయినప్పుడు మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే యూరిన్ లో ఒకసారి బ్లీడింగ్ కింద ప్రెసెంట్ అవ్వచ్చు. సో చాలా మంది ఏంటంటే మనకి ఓపీడీ వచ్చే వాళ్ళలో స్టోన్స్ బ్లీడింగ్ కింద ప్రెసెంట్ అవుతారు. సో బ్లీడింగ్ యూరిన్ లో అనగానే మనం కంగారు పడతాం. సో దేని వల్ల వచ్చింది, ఏమైనా క్యాన్సర్ ఉందా అని అనుకుంటాం. సో పెయిన్ఫుల్ హిమిచ్యూరియా అంటాం, పెయిన్లెస్ హిమిచ్యూరియా ఏంటంటే మోర్ ఆఫ్ వేరే కారణాలు చూసుకోవాలి. పెయిన్ఫుల్ అంటే పాస్ పోసేటప్పుడు మంటతో వచ్చిన బ్లీడింగ్ వచ్చేది మోర్ ఫేవరింగ్ ఆఫ్ స్టోన్ వల్ల వచ్చినట్టు అనమాట. సో స్టోన్స్ మనకి ఒకసారి ఫైనల్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత సిటీ స్కాన్. సో చాలా మంది ఏంటంటే అల్ట్రాసోనోగ్రఫీ చేసేసి స్టోన్ పెద్దగా ఉంది, చిన్నగా ఉంది అని అనుకుంటాం, బట్ అల్ట్రాసోనోగ్రఫీ ఈజ్ నాట్ 100% సెన్సిటివ్ అనమాట. సో సిటీ స్కాన్ అనేది కంపల్సరీ చేయాలి. సిటీ స్కాన్ అయిన తర్వాత స్టోన్స్ లొకేషన్ అన్ని చూసుకొని హార్డ్ గా ఉందా లేదా, దాంట్లో కూడా ఒకసారి మనం లెస్ దాన్ 7 mm 8 mm స్టోన్స్ కూడా, డయాబెటీస్ లేదు, మనకి వేరే కోమార్బిడ్ కండిషన్స్, హైపర్ టెన్షన్ కానీ వేరే కార్డియాక్ ఏం ప్రాబ్లం లేనప్పుడు వెయిట్ చేయొచ్చు మనం. సో స్టోన్స్ కి వెళ్ళడానికి మంచి మెడిసిన్స్ మనం పెట్టుకోవచ్చు. అండ్ మెడిసిన్స్ ద్వారా వెళ్ళిన స్టోన్స్ ఏంటంటే మనం దాన్ని సర్జరీ చేస్తే బాగుంటుందా లేదా ఇంకేదన్నా వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ బాగుంటుందనే దాని గురించి మనం నెక్స్ట్ ప్లాన్ చేసుకొని డిసైడ్ చేసుకోవాలి. అండ్ నేను మీ డాక్టర్ జి అజయ్ కుమార్, యూరాలజిస్ట్ అండ్ పీడియాట్రిక్ యూరాలజిస్ట్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. లొకేషన్ ఆఫ్ ద స్టోన్స్ అనమాట, అంటే కిడ్నీలో ఉన్నాయా, కిడ్నీలో పార్ట్స్ ఉంటాయి అనమాట, అప్పర్, మిడ్ అండ్ లోవర్ పార్ట్. సో అప్పర్ పార్ట్ లో ఉందా, మిడ్ పార్ట్ లో ఉందా, లోవర్ పార్ట్ లో ఉందా, పెల్విస్ లో ఉందా స్టోన్, ఒకటి ఉందా స్టోన్, 2 ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి అనేది చూసుకొని ఆ స్టోన్స్ లొకేషన్ దాన్ని బట్టి వి డిసైడ్ ద సర్జరీ. సో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీకి వెళ్ళాలా లేదా ఇంకేదన్నా వేరే పెద్ద స్టోన్స్ అయితే ఎలా అనే దాని గురించి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనకి ఏంటంటే లెస్ దాన్ 1 to 1.5 centimeter స్టోన్స్ మనకి యూజువల్లీ ఏంటంటే రెట్రో ఇంట్రారీనల్ సర్జరీ, RRS అనే ప్లాన్ లో మనం స్టోన్స్ ని తీస్తాం అనమాట. దిస్ ఇస్ హైలీ అడ్వాన్స్ సర్జరీ. సో ఇవాళ మనకి ప్రపంచవ్యాప్తంగా RRS అనేది ఏంటంటే కోత లేకుండా, అంటే కిడ్నీకి ఎక్కడ బయట నుంచి ఎక్స్టర్నల్ ఏమి కోత లేకుండా మనం చాలా మినిమల్ ఇన్వేజివ్ కింద చేస్తాం. ఇది 1 stage 2 stages అంటాం. సో ఇనిషియలీ స్టేజెస్ అంటే మనం కిడ్నీ రీచ్ అయ్యే దాంట్లో యూరేటర్ అని ఉంటుంది. సో అది మనం డైలేట్ అవడానికి మనం స్టెంట్ వేస్తాం, తర్వాత స్టోన్ తీస్తాం. బట్ మనం ఏంటంటే ప్రైమరీ RRS కింద చేసుకోవచ్చు. ఇది మత్తులో కొన్ని టైప్స్ ఇచ్చుకుంటే మనం ప్రైమరీ RRS అంటే ఒకే స్టేజ్ లో రాయిని మనం తీసేసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో స్టోన్ తీసేసిన తర్వాత స్టోన్ ని మనం ఏం చేస్తాం అంటే చిన్న చిన్న పార్టికల్స్ ని సక్ చేస్తూ ఆ పార్టికల్స్ తీసి మనం యూజువల్ అనాలిసిస్ పంపిస్తాం. అంటే స్టోన్ దేని వల్ల వచ్చింది, స్టోన్స్ రావడానికి రీజన్స్ చాలా ఉంటాయి. సో అట్లీస్ట్ కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ కానీ మెడికేషన్ వాడుకుంటే మనకి మళ్ళీ స్టోన్స్ కాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే అందరూ సార్ నాకు ఒకసారి స్టోన్ వచ్చింది, సర్జరీ చేయించుకున్నాను, మళ్ళీ నాకు స్టోన్ వస్తుందా అని కామన్ క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో అడిగిన వాళ్ళకి ఏంటంటే మనం కూడా వాళ్ళకి కాన్ఫిడెంట్ గా చెప్పడానికి కూడా మన దగ్గర ఆన్సర్ ఉండాలన్నమాట. సో దానికి మనం స్టోన్ అనాలిసిస్ పంపించుకుంటే యూజువల్లీ చాలా బాగుంటుంది. ఒక్కోసారి మనకి ఇంట్లో ఉన్నప్పుడే స్టోన్ మనం ఫ్లష్ చేసినప్పుడు బాత్రూమ్ లో పడవచ్చు. అలాంటి స్టోన్స్ కూడా మనం ఏంటంటే తీసుకొచ్చి మనం అనాలిసిస్ పంపించుకుంటే దేని వల్ల వచ్చిందనేది తెలుసుకుంటే మళ్ళీ ఫ్యూచర్ లో రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట.